ఎక్కడున్నావు నువ్వు? నేను ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీకు తెలుసా నేను నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలో? నువ్వు అనుకుంటూ ఉండుంటావు మాట్లాడడం నేను ప్రతిరోజు చేస్తున్నాను కదా, ఈసారి ఇంకా కొత్తగా ఏం మాట్లాడతానని. బట్ ట్రస్ట్ మీ, ఇది వేరు. అందుకే అర్థం కావడం లేదు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో. అండ్ యూ హ్యావ్ నో ఐడియా అసలు నేను ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నాను. ఇవాళ నేను స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ డిఫరెంట్. ఐఎమ్ ఫీలింగ్ నైస్. అలాగే ముఖ్యంగా నేను నువ్వేం మాట్లాడడం లేదేంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓ, నా మీద కోపంగా ఉన్నావా? అయినా నా బిహేవియర్ తర్వాత నీకు కోపం రావడం సహజమే కదా. కానీ నాకు తెలుసులే నువ్వు నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేవు అని. అవునా? ఓకే, ఐఎమ్ సారీ. నన్ను క్షమించు తల్లి. చూడు, నాకు తెలుసు నేను నీ మనసుని బాధ పెట్టాను అని. కానీ ట్రస్ట్ మీ, ఇక నేను అలాంటిదేది చేయను. దేనివల్ల అయితే నువ్వు హర్ట్ అవుతావు. నేను అలాంటి మాటలేవి మాట్లాడను ఏవైతే నీకు బాధ కలిగిస్తాయో. నేను మీ మీద కోపంగా ఉన్నానని మీకెవరు చెప్పారు? నేను బానే ఉన్నాను. ఐ న్యూ ఇట్. నేను క్షమాపణ చెప్పకుండానే నువ్వు నన్ను క్షమించేశావు. ఏం చెప్పను నేను? నా స్పెషాలిటీ అంతా. అంటే నా ఉద్దేశం నువ్వు మంచిదానివి అని. నువ్వెంత మంచిదానివి అంటే అందరినీ క్షమించేస్తావు. కానీ నీకు తెలుసా నేను ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నాను? ఇవాళ నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా అనిపిస్తోందంటే ఏదో నా జీవితంలో కొత్త ప్రారంభంలా అనిపిస్తోంది. ఎస్, ఇంకోటి తెలుసా, ఇదంతా ఒక్క రాత్రిలోనే జరిగిపోయింది. One night and everything has changed. Wow! ఈయన ఇంత సంతోషంగా ఎందుకున్నారు? ఆయన ఒక్క రాత్రిలో అంతగా ఏం మారిపోయింది? అలాంటిది ఏం జరిగింది ఆయనకి? ఒకవేళ తను కానీ ఈయనకి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు కదా, బహుశా అందుకే సంతోషంగా ఉన్నారేమో. ఓ హే, నువ్వంత మౌనంగా ఎందుకున్నావు? నీకు తెలుసుకోవడం లేదా నేను ఎందుకింత సంతోషంగా ఉన్నాను? లేదు, నాకేమీ అక్కర్లేదు. మీరు ఎందుకు సంతోషంగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా నేను అదేవి పట్టించుకోను. హే, కమాన్ ప్రజ్ఞ, చూడు, నేను సారీ చెప్పేశాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకు? సరే అయితే చెప్పు, నేనేం చేయాలో దాంతో నువ్వు నన్ను క్షమించేలాగా. అలాగే ఏ శిక్ష వేయాలనుకుంటావు వెయ్యి, కానీ ప్లీజ్ నాతో అలా బిహేవ్ చెయ్యకు. ఫీల్స్ వేర్డ్. మీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవరు? హే, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.